హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు పెట్టాను. చాలా టేస్టీగా సింపుల్గా ఈ బెండకాయ పులుసు ఎలా చేశానో ఒకసారి మన ఛానల్లో చూసేద్దామా. బెండకాయ పులుసు కోసం అయితే బెండకాయలు ఇలా కట్ చేసుకోండి. ముక్కలు ఈ సైజు ఉండాలి. ఇక్కడ టమాటా పేస్ట్ చేసుకున్నాను, ఆనియన్స్ కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, అలాగే కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు కర్రీ కోసం గిన్నె పెట్టేసుకొని గిన్నె హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకోవద్దండి, బెండకాయలో అనేది జిగురు వస్తుంది మూత పెట్టుకుంటే. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయ పులుసు టేస్ట్ ఉంటుంది, త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఆయిల్లో బాగా మగ్గిపోయినాయి కదా, ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా తీసేసుకొని కావలసినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకుందాం. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు కొంచెం కచ్చా బచ్చా దంచుకున్న ఎల్లిపాయ వేసుకున్నాం. ఇవన్నీ ఎల్లిపాయ, ఆనియన్స్ ఇవన్నీ పచ్చిదనం పోయేంత వరకు బాగా ఆయిల్లో మగ్గించుకుందాం. ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి. మగ్గిపోయింది కదా, ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుందాం. ఈ టమాటా పేస్టు ఆనియన్స్లో బాగా కలిసేలాగా కలుపుకొని పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఈ టమాటా పేస్ట్ని బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇలా కలుపుతూ మూత పెట్టి తీస్తూ కలుపుతూ ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి. పచ్చిదనం లేకుండా ఉండాలి. 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోతుంది కదా. ఇలా ఒకసారి కలుపుకొని చూడండి, బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందాం. కర్రీకి కావాల్సినంత కారం వేసుకుందాం. ధనియా పౌడర్ వేసుకుందాం. ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నా. ఇదైతే జీలకర్ర మెంతి పొడి అండి. ఈ జీలకర్ర మెంతి పిండితోటే ఈ బెండకాయ పులుసు అనేది టేస్ట్ వస్తుంది. పులుసు కాబట్టి ఇలా బాగుంటుంది. ఇవన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఉప్పు కారం ఇవన్నీ వేసినాం కాబట్టి అంత బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు కొంచెం చింతపులుసు పోసుకుందాం. చింతపులుసు మరీ పులుపు లేకుండా చూసుకోండి. నేను కొంచెం పులుసు కోసం వాటర్ కూడా వేసుకొని పులుసు అయితే పెట్టేసిన. ఇలా ఒకసారి కలుపుకొని బాగా ఇప్పుడు దీంట్లోకి బెండకాయ ముక్కలు వేసుకుందాం. ఈ బెండకాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల జిగురు అనేది రాదండి. చూడండి ఎలా ఉన్నాయో. మామూలుగా అయితే చాలా జిగురు వస్తుంది కదా. ఇలా ఇదైతే బెండకాయ పులుసు వేడివేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కోళ్ళు ఒక్కో స్టైల్ చేస్తారు. ఇలా చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చిక్కదనం కోసం ఇక్కడ నేను శనగపిండి పోసుకుంటున్నాను అండి. కొంచెమే వేసుకోండి, మరి ఎక్కువ చిక్కగా కాకుండా చూసుకోండి. నేనైతే కొంచెం వేసుకున్నా. ఇప్పుడు బాగా బెండకాయ పులుసుని మసల పెట్టుకుందాం. ఇలా నేను కొంచెం ఉప్పు చూసి వేసుకున్నా. ఫైనల్గా మూత పెట్టేసుకుంటే గుమగుమలాడే బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసి ఒకసారి మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ బెండకాయ పులుసు కావాలని అడుగుతారు. బెండకాయ పులుసు ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు ఇలా చేస్తే మాత్రం. ఫైనల్గా బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. నేనైతే బెండకాయ పులుసు ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టేస్టీగా బెండకాయ పులుసు చూడండి ఎలా ఉందో, గుమగుమలాడిపోతుంది. నేను చేసిన బెండకాయ పులుసు మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుంది ఇలా చేస్తే మాత్రం. ఎలా ఉంది చూడండి, మరీ పులుపు లేకుండా మరీ లేకుండా చాలా బాగుంటుంది ఇలా చేస్తే. మీరు ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? నేను చేసిన బెండకాయ పులుసు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మరి ఒక రెసిపీతో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? బాయ్.